when Elisha was dead ఎలీషా చనిపోయినా కానీ and buried, ఆయనను పాతి పెట్టినప్పుడు కూడా even his bones had that anointing. ఆయన ఎముకలు కూడా ఆ యొక్క అభిషేకం కలిగి ఉన్నాయి. Still he had that anointing. ఆయనలో ఆ యొక్క అభిషేకం అప్పటి వరకు కూడా ఉన్నది. When it was the time of disturbance by the enemies, శత్రువులు అక్కడ వచ్చి ఆక్రమించినప్పుడు just randomly they took a corpse and they threw it in the where Elisha was buried. ఆ యొక్క శత్రువుల యొక్క శవాన్ని తీసుకొని ఎక్కడైతే ఎలీషా పాత పెట్టబడ్డాడో అక్కడ వాళ్ళు వేసేశారు. It just touched the bones. బస్ ఆ యొక్క ఎలీషా ఎముకలని ఆ శవం తాకిన వెంటనే, The dead body just touched the bones. ఆ యొక్క శవము ఆ యొక్క ఎలీషా ఎముకలు తాకిన వెంటనే And what happened? ఏం జరిగినది? The person came to life. ఆ యొక్క చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికాడు. The person came to ఆ life. చనిపోయిన వ్యక్తి తిరిగి So బ్రతికాడు. today if you have the double portion of anointing, ఒకవేళ మీలో ఆ యొక్క రెండింతల అభిషేకం కలిగి మీరు ఉన్నట్లయితే you will have that power in your hand. మీలో ఆ యొక్క శక్తి మీరు పొందుకొని ఉంటారు. So today, కాబట్టి ఈ if రోజు you are that person who want it, మీరు ఆ యొక్క పొందుకోవాలనే వ్యక్తిగా మీరు ఉంటే గనుక God is opening his heaven for it. దేవుడు ఆయన ఒక పరలోకాన్ని నీ కొరకు తెరుస్తున్నాడు. Because in this world, in this time, God is looking for such people. ఈ లోకంలో ఈ సమయంలో దేవుడు అటువంటి వారి కొరకు చూస్తున్నాడు. He is looking for such people. దేవుడు అటువంటి వారి కొరకు He చూస్తున్నాడు. is not looking for the ordinary ones who doesn't want to do anything. సాధారణమైన వారి కొరకు దేవుడు చూడట్లేదు, ఎవరైతే ఏమి చేయలేరు. He is seeing a person ఆయన ఎటువంటి వారి కొరకు who చూస్తున్నాడు? has that vision, ఎవరిలో ఆ యొక్క దర్శనం ఉన్నదో, who has that spirit. ఎవరిలో అయితే ఆ ఆత్మ ఉన్నదో. So today if you want to receive it, ఒకవేళ మీరు ఈ రోజు అది పొందుకోవాలనుకుంటే కనుక the double portion of anointing, ఆ రెండింతల అభిషేకాన్ని even the word tells us, వాక్యం కూడా అది we have చెప్పుచున్నది. read about the lamb. ఆ యొక్క గొర్రె పిల్ల విషయంలో మీరు Even చదివి ఉన్నారు. Jesus tells us, యేసుప్రభు మనకు చెప్పుచున్నాడు, if you have my spirit, నాలో మీ ఆత్మ you ఉన్నట్లయితే can do many miracles than what I have done in this world. నేను ఈ లోకం చేసిన అద్భుత కార్యాల కంటే ఎన్నో ఎక్కువగా నువ్వు చేయగలుగుతావు. So God is asking us, do you have that vision? నీలో ఆ యొక్క దర్శనం ఉన్నదా అని దేవుడు అడుగుతున్నాడు.